ఇది సామ్సంగ్ గెలాక్సీ S2 2011లో నేను కొన్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. సామ్సంగ్ S2 ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను ఇది. అప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు కేవలం బుక్స్ మాత్రం అమ్మేవాళ్ళు. అప్పుడే వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ చేయటం స్టార్ట్ చేశారు. దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈ S2 బ్యాక్ స్టోరీ. ఈ S2 కొందామని ఫస్ట్ నేను అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్‌షిప్ స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళాను. అక్కడ రూ. 31,500 ఉంది. సరే కొంచెం బేరం ఆడదాం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ₹1000 డిస్కౌంట్ ఇస్తామని, అంటే 31,500లోంచి తీసేస్తే మనకు ₹30,500 అనమాట. సరే ₹1000 తగ్గించాడు, ఇంత డిస్కౌంట్. సరే ఫ్లిప్‌కార్ట్ వాడు కూడా కొత్తగా స్టార్ట్ చేశాడు కదా ఈ కామర్స్. సో వాళ్ళ ఎలక్ట్రానిక్స్లో అసలు ఈ ప్రోడక్ట్ లిస్ట్ అయిందో లేదో చూస్తే ఆశ్చర్యంగా బ్రౌజ్ చేస్తే నాకు అక్కడ కేవలం ఇది ₹29,000కే ఆ ఫోన్ చూపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, అఫీషియల్ సామ్సంగ్ స్టోర్ వాళ్ళేమో కేవలం ₹1000 తగ్గిస్తే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు అలాంటి కొత్త వెబ్సైట్ లాంచ్ కూడా, ఈ కామర్స్ వెబ్సైట్ ఏకంగా ₹2,500 డిస్కౌంట్ ఇచ్చింది. అది కూడా న్యూ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ మీద. అఫ్‌కోర్స్ ఆన్లైన్లో కొనాలంటే కొంచెం ఆ రోజుల్లో నేను కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎందుకంటే అప్పట్లో ₹30,000 పెట్టి ఆన్లైన్లో ఒక వస్తువు కొనడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అంటే ఇప్పుడు దట్ మైట్ సౌండ్ వియర్డ్ టు యూ, కానీ గతం నుండి ఇప్పటికీ యాక్సెస్ టు టెక్నాలజీ అనేది అర్థం చేసుకోవాలంటే జస్ట్ వన్ జనరేషన్ షిఫ్ట్ కాదు, ఇట్ ఫీల్స్ లైక్ అన్ ఎంటైర్ ఎరా షిఫ్ట్. ఒక యుగమే మారిపోయిందా ఫాస్ట్గా, అన్ని మార్పులు వచ్చాయి. మరి ఫ్లిప్‌కార్ట్‌లో ₹2,40,000 డిస్కౌంటే కాకుండా దీని మీద నాకు 3 నెలలు నో కాస్ట్ ఈఎంఐ ఇచ్చారు. అలాగే అంటే రఫ్లీ నెలకి ₹10,000 కడుతూ, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఎలాంటి హిడెన్ ఛార్జెస్ కూడా లేవు ఈ ఫోన్కి. సో ఐ జస్ట్ ప్లేస్ ది ఆర్డర్, అండ్ ఈ పర్చేస్ నిజంగా అప్పట్లో అయితే నేను ఏదో గొప్ప డీల్ క్రాక్ చేశాను అన్నట్టు అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో అంటే మల్టిపుల్ స్టోర్స్ చెక్ చేశాను. ఏ స్టోర్ తిరిగినా కూడా నిజం చెప్పాలంటే ఇండియా మొత్తం వెతికినా కూడా ఆ ప్రైస్కి వచ్చేది కాదు. ఇది నిజం, ఎందుకంటే సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ దేశమంతా ఒకే ప్రైస్ అవి మెయింటైన్ చేస్తుంటాయి కాబట్టి. అండ్ ఈ స్టోరీ ఇది సరిగ్గా 14 సంవత్సరాల కిందట ఆన్లైన్ షాపింగ్ చేసినటువంటి నా ఎక్స్పీరియన్స్. ఆ బ్రాండ్ న్యూ ప్రోడక్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. నాకు వచ్చిన డిస్కౌంట్ అనేది ఒక సింపుల్ మ్యాథ్స్, పెద్దగా తర్జన భర్జనలు ఏమీ చేయకుండా జస్ట్ మీ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంతకు వచ్చింది ఏమిటి అనేది. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ ఆ ప్రోడక్ట్స్ డిస్కౌంట్స్ చూస్తుంటే ఇదేమన్నా గ్రే మార్కెట్ వ్యవహారమా, లేకపోతే వెనక సైలెంట్గా నడిచే ఏదైనా కాంప్లెక్స్ హిడెన్ మ్యాథ్స్ అండ్ కామర్స్ గిమిక్స్ చేస్తున్నారా? ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళు 40%, 50%, సమ్ టైమ్స్ అయితే అసలు 90% ఆఫ్ డిస్కౌంట్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ₹1,00,000 ఉండే ఐఫోన్ బిగ్ బిలియన్ డేస్లో ₹60,000కే చూపిస్తుంటే హౌ ఈస్ దట్ ఈవెన్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్? అసలు ఇవి రియలా, అంటే జెన్యున్ ప్రోడక్ట్సా? ఒకవేళ ఇది నిజంగా ఆ ప్రోడక్ట్స్ అన్ని అంత జెన్యున్ డీల్ అయితే మరి ఐఫోన్ 40% డిస్కౌంట్ యాపిల్ స్టోర్ లేదా సామ్సంగ్ ప్రోడక్ట్స్ కానీ తమ సొంత స్టోర్స్ ద్వారా అంత తక్కువ ఎందుకు అమ్మవు? అండ్ ఫైనల్లీ ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని రాబోయే 2026 సేల్లో ఇలాంటి బీబీడీ నడిపే వాళ్ళని ఎలా అవుట్ స్మార్ట్ చేయాలో కంప్లీట్గా చూడబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు ది బిగ్ బిలియన్ లై. మీరు గమనిస్తే ఈ మెగా సేల్స్ అన్నీ కరెక్ట్గా ఒకే టైంలో వస్తాయి. సెప్టెంబర్ ఎండింగ్ నుండి అక్టోబర్ స్టార్టింగ్ వరకు. ఇది కోయిన్సిడెన్స్ అసలు కాదు, ఎందుకంటే అప్పుడే నవరాత్రులు, దసరా, ఆ తర్వాత వెంటనే మనకి దీపావళి వస్తాయి. అంటే ఇండియన్ క్యాలెండర్ ఎమోషనల్గా అందరు ఫ్యామిలీస్ అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే టైం పీరియడ్ అది. ఆ టైంలో వచ్చే యాడ్స్ కూడా పక్కా ప్లాన్ ప్రకారమే వస్తాయి. ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. ఈ జనరల్లీ ఏం చెప్పాలి ఒక ప్రోడక్ట్ సేల్ అంటే? ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి, ప్రాసెసర్ ఎలా ఉంది, కెమెరా బాగుందా, అవి చెప్పరు. దానికి బదులు అసలు మీకు మొదటి జీతం వచ్చిందా, పెంచి పోషించిన మీ పేరెంట్స్కి మంచి ఫోన్ కొనివ్వండి, ఇల్లు దాటని అమ్మకి లోకమంతా చూపే అవకాశమే ఈ ఐఫోన్ అందిస్తుంది. ఇలా అంటే నేను చెప్తున్నా, ఇలా వెంటనే ఆర్డర్ పెట్టండి, ఈ దీపావళికి వాళ్ళ మొహంలో నవ్వులు పూయించాలా అని మీకు లేదా? అలాంటివి ఎమోషనల్ బ్రాండింగ్ పేరుతో ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేస్తారు. దీన్నే గిల్ట్ ట్రాప్ అంటారు. అంటే అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ ఫీచర్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అమ్మట్లేదు, చాలా ప్రొఫెషనల్గా షూట్ చేసిన ఒక గిల్ట్ ట్రాప్లో మిమ్మల్ని పడేస్తున్నారు. మార్కెటింగ్ భాషలో దీన్నే ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని క్రియేట్ చేయటం అనమాట. అంటే ఈ డిస్కౌంట్ ఇప్పుడు గనక మీరు మిస్ అయితే మీరు కేవలం డబ్బులు నష్టపోవటమే కాదు, సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ రోజు పూట మీ ఫ్యామిలీని డిసప్పాయింట్ చేసినట్టు ఫీల్ అయ్యేలాగా చేయటం అనమాట. 2011లో నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్నప్పుడు నన్ను ఎవరు ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేదు. నేను కేవలం ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తుందో ఆ లెక్కలు చూసుకొని కొన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రైస్ ట్యాగ్ కంటే ఈ ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువ సేల్స్ చేస్తుంది. అండ్ ఒక్కసారి ఆ యాంగ్జైటీ అండ్ ఆ తొందర, ఫ్యామిలీకి ఏదైనా కొనివ్వాలని ఎమోషనల్లో పడిపోయారంటే చెక్అవుట్ పేజ్లో వాళ్ళు ఏ ఛార్జీలు వేసినా మనం గుడ్డిగా యాక్సెప్ట్ చేసేస్తాం.
ఇక్కడే మీరు అసలు చెక్అవుట్ ఛార్జెస్ ట్రాప్‌లో పడ్డాము అనే విషయం గూడా గుర్తించలేని వేరియస్ బ్యాక్ ఎండ్ మెకానిజమ్స్ జరుగుతాయి. లైక్ డ్రిప్ ప్రైసింగ్, ఆథరైజేషన్ హోల్డ్, ఫాంటమ్ ఇన్వెంటరీ, డైనమిక్ ప్రైసింగ్, మీ డెసిషన్స్‌ని మ్యానిపులేట్ చేసేలా డిజైన్ చేసిన ఒక డార్క్ ప్యాటర్న్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందక్కడ. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ కొనాలనుకున్నారు. వెబ్‌సైట్ యాడ్ బ్యానర్‌లోకి మీకు అది సగం ధరకే అంటే 50,000కి లక్షది రూ. 50,000కే ఫోన్ అని బెస్ట్ డిస్కౌంట్ కనిపించినప్పుడు మీరు దాన్ని చెక్అవుట్ కార్ట్‌లో వేసుకుంటారు. కానీ ఫైనల్ బిల్లు వచ్చేసరికి అందులో సడెన్‌గా రూ. 99 ప్యాకేజింగ్ ఫీజ్ ప్లస్ సెక్యూర్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని యాడ్ అవుతాయి. ఇవి ఎవరు ముందు చెప్పరు. మీరు అనుకున్న ప్రైస్ కింద చాలా సైలెంట్‌గా వచ్చేసి అలా కూర్చుంటాయి. ఆనెస్ట్‌లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డైనమిక్ ప్రైసింగ్ గేమ్‌లో మీరు చాలా సార్లు అసలు ఆ చెక్అవుట్ స్టేజ్ వరకు గూడా వెళ్ళలేకపోతారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ స్క్రీన్ పక్కనే ఒక 60 సెకండ్లు స్టాక్ అవుట్ అనే కౌంట్ డౌన్ అదొక ఏదో ఈ గేమ్ ఇది గాని మీరు సాధించలేకపోతే ఈ కప్ జారిపోతారన్నట్టుగా ఆ కౌంట్ డౌన్ మీలో చాలామంది చూసుంటారు గదా! సేల్ అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. 12 గంటలు ఒక్క నిమిషానికి చూస్తే దేశంలో ఉన్న స్టాక్ మొత్తం అయిపోయినట్టు చూపిస్తుంది. అసలు ఇవి మనకనిపిస్తది ఒక్కోసారి కొంటుంది మనుషులేనా? ఎందుకంటే అదేదో బాట్స్ ఆటోమేషన్ లాగా భూమి మీద ఎవ్వరి వేళ్ళు నిజంగా చెప్పాలంటే అంత ఫాస్ట్‌గా అయితే టైప్ చేయవు గదా! ఇది మీలో చెప్పాలంటే ఇదే ఇందాక చెప్పినటువంటి ఆ ఫోమో క్రియేట్ చేసే ప్రక్రియ అనమాట. ఇంకో దారుణం ఏమిటంటే ఇందాక చెప్పినట్లు చెక్అవుట్ పేజ్ వరకు వెళ్ళి కార్ట్‌లో ఒకవేళ ప్రోడక్ట్ చేసి ఎలాగోలా బుక్ చేసి స్టేజ్ వరకు వెళ్లారనుకుంటే అక్కడ గూడా మీరు పేమెంట్ సక్సెస్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతాయి. ఇది కన్ఫర్మేషన్ అయిందంటానికి మనకి ప్రశాంతంగా ఆ బ్యాంక్ నుంచి కూడా ఎస్ఎంఎస్ అక్నాలెడ్జ్‌మెంట్ వస్తది. మీరు ప్రశాంతంగా రేపు కొత్త ఫోన్ వస్తుంది కదా అని పడుకుంటారు. కానీ పొద్దున లేచి చూస్తే ఆర్డర్ క్యాన్సిల్డ్, స్టాక్ అన్‌అవైలబుల్ అని మెసేజ్ వస్తుంది. గమనించారా? మీరు ఆర్డర్ చెక్అవుట్ చేసినప్పుడు మీ కార్డ్‌లో డబ్బులు కట్ అయినప్పుడు బ్యాంక్ నుండి అక్నాలెడ్జ్ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రోడక్ట్ పేజ్‌లో స్టాక్ అవైలబుల్ అనే చూపిస్తుంది. కానీ మార్నింగ్ లేచేసరికి అది అయిపోయింది. ఏమిటా మాయ? దాన్నే కోడ్ రూపంలో దాగున్న బెయిట్ అండ్ స్విచ్ స్ట్రాటజీస్ అంటారు. అంటే డిస్కౌంట్ అడ్వర్టైజింగ్‌లో చూపించే ధర ఒకటి, చెక్అవుట్ సమయానికి హ్యాండ్లింగ్ ఫీజ్ అండ్ ప్రొడక్షన్ చార్జెస్ అని అడిషనల్ చార్జెస్ స్వాప్ చేసే విధానమే డ్రిప్ ప్రైసింగ్ అంటారు. అంటే కారుతున్న కుళాయిల్లో అసలు ధరను మీకు ఒక్కొక్క బొట్టుగా బయటపెడటం అనమాట. రెండవది ఉచ్చు, ది ట్రాప్. మీరు ఫోన్ని మీ కార్డ్స్‌కి యాడ్ చేస్తారు. అది రిజర్వ్డ్ చేయబడిందని సిస్టమ్ మీకు చెబుతుంది. కానీ అది నిజం కాదు. ఇట్ యూజెస్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ రిజర్వేషన్. ప్రోడక్టు మీదే అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అసలు వాళ్ళ దగ్గర ఎన్ని ఫోన్లు బ్యాక్ ఎండ్‌లో నిజంగా స్టాక్ కౌంట్ ఉన్నాయనే సమాచారం వాళ్ళకి మాత్రమే తెలిసి అది దాచేసే ప్రక్రియ అనమాట ఇది. మూడవది ఇది చాలా కీలకం, క్యాప్చర్ అంటారు. మీరు పే చేస్తారు. మీ బ్యాంక్ నుండి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఇదంతా నిజమే. కానీ డబ్బు మీ అకౌంట్ నుండి నిజంగానే బయటకు వెళ్ళింది కదా! అక్కడ మనీ ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టు? సెల్లర్ దగ్గరికి వెళ్ళిందా? కాదు. ఈ కామర్స్ వాడి దగ్గర కూడా వెళ్ళటం లేదు. ఆ డబ్బు ఆగిపోయేది పేమెంట్ గేట్‌వే ఎస్క్రో అమౌంట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేజర్ పే గాని, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ యూపీఐ ఉంది కదా! సూపర్ మనీ లేదా అమెజాన్ పే వాళ్ళు అక్కడ ఆగిపోతుంది ఆ అమౌంట్. మీ డబ్బు మీ అకౌంట్ నుండి బయటకు వెళ్ళింది. అటు సెల్లర్‌కి చేరలేదు. మీకు ఇన్‌స్టెంట్‌లీ తిరిగి కూడా రాలేదు. మధ్యలో ఎవరో ఒకరి దగ్గర పార్క్ అయ్యిందనమాట. ఎప్పటి వరకు? మీరు మళ్ళీ నెక్స్ట్ డే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆర్డర్ క్యాన్సిల్, స్టాక్ అన్‌అవైలబుల్ అని మరుసటి రోజు ఉదయం మెసేజ్ చూసే వరకు. అప్పుడు రీఫండ్ ఇనిషియేట్ అవుతుంది నిజమే. కానీ అది వేరే ప్రక్రియ, ట్రాన్సాక్షన్. మళ్ళీ దానికొక 5-7 బిజినెస్ డేస్, కొన్నిసార్లు అయితే 2 వారాల పైనే పడుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్ 15, 2025 గత ఏడాది వరకు పాత ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ ఎస్క్రో అకౌంట్‌లో ఉన్న కోర్ బ్యాలెన్స్ మీద ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ వడ్డీ అంటే ఇంట్రెస్ట్ సంపాదించుకోవటానికి పర్మిషన్ ఉండేది. అంటే మీ డబ్బు మధ్యలో ఆగిపోయింది కదా! అక్కడ ఆగిపోయినంతసేపు ఎవరో ఒకరు దాని మీద నిశ్శబ్దంగా వడ్డీ సంపాదిస్తూనే ఉండేవారు. కానీ ఆఫ్‌కోర్స్ సెప్టెంబర్ 25లో ఆర్బీఐ కొత్తగా రూల్స్ తెచ్చి దానికి చెక్ పెట్టాయి. అయినా సరే మీ డబ్బు ఇలా ఇరుక్కుపోవటం వల్ల వాళ్ళకి వచ్చే అసలు లాభం ఏంటో తెలుసా మీకు? ఇది వాళ్ళకి ఒక తెలివైన బిజినెస్ స్ట్రాటజీలా పనిచేస్తుంది. దీన్ని ఒక రకమైన నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే లిక్విడిటీ ట్రాప్ అనొచ్చు. అంటే మీ డబ్బు వాళ్ళ సిస్టమ్‌లో ఒక 7 రోజుల పాటు, 15 రోజుల పాటు బ్లాక్ అయిపోయిందనుకోండి. మీరేం చేస్తారప్పుడు? అబ్బా! మీ మీ డబ్బులన్నీ దాని మీద పెట్టేశారు. 50,000, 60,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా! మీరు వెంటనే వేరే కాంపిటీటర్ ఈ యాప్‌లో అంటే ఫ్లిప్‌కార్ట్‌లో కొనేవాడు అమెజాన్‌కి వెళ్ళడు. అమెజాన్‌లో కొనేవాడు మళ్ళీ ఫ్లిప్‌కార్ట్ వెళ్ళడు. అసలు బయట కొనాలన్నా కూడా అంటే రీటైల్ షాప్‌కి కూడా వెళ్ళాలంటే డబ్బులన్నీ బ్లాక్ అయిపోయాయి కదా! అంటే మీ డబ్బు వాళ్ళ ఎకోసిస్టమ్‌లో లాక్ అయిపోయినంత కాలం వాళ్ళకి మీరు బందీలే కదా! సో, అదొక లిక్విడిటీ ట్రాప్. అండ్ ఇమాజిన్ ఇది ఒక్క మీ ఆర్డర్ మాత్రమే కాదు. ఇదే టైంలో వేల కోట్ల రూపాయలు లక్షల మంది కస్టమర్స్ దగ్గర నుండి ఇలాగే టెంపరరీగా ఆగిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇమాజిన్
ఇది నా ఊహ కాదు, ఇది యాక్చువల్లీ డాక్యుమెంటెడ్ డేటా. బిగ్ బిలియన్ డేస్ 2025 మొదటి 48 గంటల్లోనే అంట ఫ్లిప్కార్ట్ ఒక్కటే 60.6 కోట్ల మంది ఆ వెబ్సైట్ విజిటర్స్ నమోదు చేసుకుందంట. అదే 48 గంటలు అమెజాన్ కూడా 38 కోట్లు విజిట్స్ వచ్చాయంట, అంటే విజిటర్స్. ఆ మొదటి వారంలోనే మొత్తం జిఎంవి అంటే అమ్మకాల విలువ 60,700 కోట్లు, గత సంవత్సరం కంటే 29% ఎక్కువ. అంటే ఇంత భారీ లార్జ్ స్కేల్లో ఎన్ని సక్సెస్ఫుల్ ఎన్ని అన్సక్సెస్ఫుల్ ఆర్డర్లు జరిగాయో మీరు ఊహించలేరు కూడా. కానీ వాళ్ళకి తెలుసు దీని బ్యాక్ అండ్ అసలు డేటా ఏంటనేది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీకు స్టాక్ అన్అవైలబుల్ అని చూపించిన అదే ఫోను ఆ తర్వాత రోజు అదేంటో ఎక్కువ ధరకి మళ్ళీ కనిపించడం, ఇది నిజంగా చాలామందికి ఎక్స్పీరియన్స్ చేసిన విషయమే. ఇట్స్ నాట్ ఎ గ్లిచ్. ఇది ఇలాంటి ప్యాటర్న్ని ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్ చెప్పాడు, ఫ్యాంటమ్ ఇన్వెంటరీ అంటారంట. అంటే అసలు అక్కడ లేని స్టాక్ని ఉన్నట్టు చూపించినట్టు. స్టాక్ యూనిట్ అవైలబుల్ ఉందో లేదో ఎవరికి తెలియదు, అదొక డిజిటల్ కాపీ అంతే. ఆ ఫ్యాంటమ్ ఇన్వెంటరీ మాయ. ఇది ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ మాత్రమే చేస్తుందని నేను చెప్పలేను, కానీ ఇలాంటి ప్యాటర్న్ ఇదే విధంగా అంతకుముందు అన్అవైలబుల్ ఉంటుంది, మరుసటి రోజుకే అది అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవ్వడం మాత్రం ఒక కోయిన్సిడెన్స్ అని మాత్రం అనుకోలేం. దీనికి తోడు ఇండస్ట్రీలో డైనమిక్ ప్రైజింగ్ అని పిలిచే ఒక టెక్నిక్ కూడా వాడుతుంటారు. మీనింగ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అల్గోరిథం ధరని ఆటోమేటిక్గా పైకి మారుస్తుంది. మీరు ఎంత డెస్పరేట్గా బ్రౌజ్ చేస్తున్నారో ఆ మౌస్ కదలికలు బట్టి, ఆ షాపింగ్ ఎలా చేస్తున్నారు, వెబ్సైట్తో ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఇండివిజువల్ సిగ్నల్ ఆధారంగానే డిమాండ్ పెరిగే కొద్దీ ధర పెరగటం అనేది ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇదొక నోన్ ప్రాక్టీస్. కాబట్టి మనం ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు మనల్ని మానిటర్ చేస్తున్నారు, మన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది అది గమనించుకొని అలర్ట్గా ఉండటం ముఖ్యం. సో 60 సెకండ్స్లో స్టాక్ మొత్తం అమ్ముడైపోవడం, స్టాక్ అన్అవైలబుల్ అని చూపించడం, ఎక్కడి నుంచో ప్రత్యక్షమయ్యే హిడెన్ ఫీజులు, ఇలాంటి బెయిట్ అండ్ స్విచ్ టాక్టిక్స్, ఇదంతా ఒక డార్క్ ప్యాటర్న్ అని చెప్పచ్చు. ఇది మీకు బిగ్ బిలియన్ డేస్ డిస్కౌంట్ సర్వీసు అంటే అదేదో మీకు నిజంగా కూడా సర్వీస్ చేయడానికే చేస్తున్నారు పాపం, మనకి ఎంత మంచి ఆఫర్లు వస్తున్నాయని కాదు. ఇట్స్ డిజైన్డ్ అండ్ బిల్ట్ టు ట్రిక్ యూ అంతే. ఇది ఒకరిద్దరికి జరిగిన స్టోరీ కాదు, లాస్ట్ ఇయర్ సేల్స్లో ఇది హై స్కేల్లో జరిగింది. ఆర్డర్ క్యాన్సిల్ అయినా కూడా చాలామందికి నాన్ రీఫండబుల్ హ్యాండ్లింగ్ ఫీజెస్ అండ్ ఆ ప్రొటెక్షన్ ప్రామిస్ ఫీజులు రిటర్న్ కాలేదంట. ఈ మొత్తం యంత్రాంగం వెనక చాలా పెద్ద ఫైనాన్షియల్ ఇంజిన్ నడుస్తుంది అంటారు. అండ్ ఈ విషయం కోర్టు వరకు కూడా వెళ్ళిందని మీకు ఎంతమందికి తెలుసు? 80,000 ఫోను 46,000కే వస్తుందంటే ఆ మిగిలిన డబ్బులు ఎవరు భరిస్తున్నారు? ఎందుకంటే ఎవరో ఒకరు ఆ లాస్ భరించాలి కదా. 2020లో ఢిల్లీలోని స్మాల్ మొబైల్ రీటైలర్ సంఘం ఇచ్చిన కంప్లైంట్ మీద మన దేశపు యాంటీ ట్రస్ట్ మరియు మార్కెట్ నియంత్రణ సంస్థ అయినటువంటి ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దీని తతంగం తేల్చడానికి వాళ్ళకి 4 ఏళ్లు పట్టింది. చివరకు ఆగస్టు 9, 2024 ఒక రిపోర్టు బయటకు వచ్చింది. 1-2 పేజీలు కాదు, ఫ్లిప్కార్ట్ మీద అయితే ఏకంగా 1696 పేజీలు, అమెజాన్ మీద 1000కి పైగా పేజీలతో ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్. అండ్ ఇందులో వాళ్ళు కనిపెట్టిన అసలు నిజం ఏమిటంటే ఈ 2 ప్లాట్ఫామ్లు ఒక ప్రిఫర్డ్ సెల్లర్ సిస్టమ్ని నడుపుతున్నాయి అని. జాగ్రత్తగా వినండి. ఫ్లిప్కార్ట్లో ఇలాంటి ప్రిఫర్డ్ సెల్లర్స్ ఒక 33 మంది ఉన్నారు. అందులో కంప్లైంట్ రిపోర్ట్స్ చూస్తే డైరెక్ట్గా పేర్కొన్న ఆమ్నిటెక్ రీటైల్ కూడా ఒకటి. ఇక అమెజాన్ విషయానికి వస్తే ఒక 6 మంది ప్రిఫర్డ్ సెల్లర్స్ ఉన్నారంట. అందులో ఒకప్పుడు క్లౌడ్ టైల్ అండ్ అపారియో అనే పేర్లతో ఉండేవి. వీటికి అమెజాన్తో డైరెక్ట్ ఫైనాన్షియల్ లింక్స్ ఉండేవి. బట్ రెగ్యులేటరీ ప్రెషర్ వల్ల 2022-23లో వీటిని క్లోజ్ చేసేసారు. ఈ ప్రిఫర్డ్ సెల్లర్కి ఏం చేస్తారంటే మార్కెటింగు, వేర్ హౌసింగ్ సపోర్టు, గోడౌన్ స్పేసు, అంటే ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి, అంటే నామకావాస్తి తెలిస్తే చాలన్నట్టుగా అన్ని వసతులు వాళ్ళకి కల్పించేవారంట. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అది. అదే టైంలో మిగతా నార్మల్ సెల్లర్స్ పరిస్థితి ఏమిట్రా అంటే కేవలం డేటాబేస్లో ఎంట్రీలాగా మిగిలిపోయారు అని సిసిఐ రిపోర్ట్లో రాశారు. అంటే ఏమిటి, బెస్ట్ ప్రైస్ అండ్ జెన్యున్ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. న్యాచురల్లీ మనం అదే అనుకుంటాం. రాదర్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద అమ్మాలి అని వచ్చే వందలాది సెల్లర్స్ని లాభం పొందకుండా, అసలు కాంపిటీటివ్ ప్రైజెస్ ఇచ్చే పరిస్థితే కల్పించకుండా వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు ఎంపిక చేసిన ఫేవరబుల్ కొంతమంది ప్రిఫర్డ్ సెల్లర్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. వీళ్ళ హోల్ అసలు మార్కెటింగ్ ఆ ప్రైజింగ్ స్ట్రాటజీకి మన సిసిఐ రిపోర్టు చాలా పచ్చిగా ఒక మాటతో తేల్చేసింది. ఇది అక్షరాల ప్రిడేటరీ ప్రైసింగ్ అని. అంటే మనం బజారుకు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ షాప్లో ఇది జెన్యూన్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇస్తారు మీకు. రిలయన్స్ ట్రెండ్స్ కానీ బజాజ్ కానీ ఏదైనా కూడా, ఈవెన్ మనకు ఊర్లలో ఉన్న మంచి షాప్స్ ఎవరైనా కూడా జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇచ్చినా కూడా
వీళ్ళిస్తున్న హెవీ ప్రైస్ డ్రాప్స్ అండ్ ప్రమోషనల్ డిస్కౌంట్స్ అవి ఆకర్షించి అంటే ఆన్‌లైన్‌లో అసలు రీటైల్ షాప్‌లో అంత ప్రైసింగ్ ఎందుకు పెడుతున్నారు? ఆన్‌లైన్‌లో నాకు తక్కువకే వస్తుంది గదా! అనే ఫీలింగ్ మనకు తెప్పిస్తున్నారు. అంటే మనల్ని ట్రెడిషనల్ షాపింగ్ అలవాట్లను, ఆ వ్యవస్థనే నాశనం చేసి ఒక మోనోపోలీ లాగే ప్రవర్తించే ప్రక్రియ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ చేస్తున్నాయని నిర్ధారించారు. ఇండియాస్ కామర్స్ మినిస్టర్ ఈ విషయాన్ని చాలా స్ట్రెయిట్‌గా చెప్పారు. ఏదైనా కంపెనీ ఇండియాలో బిలియన్ డాలర్లు పెట్టటానికి పెట్టుబడులు పెట్టింది అంటే మనం ఆ వెనకున్న అసలు కథను మాత్రం మర్చిపోకూడదు. ఆ బిలియన్ డాలర్లు మనకు ఏదో మన దేశ ప్రజలకు ఏదో గొప్ప సేవ చేయటానికి రావట్లేదు. మార్కెట్‌లో వాళ్ళకి అస్సలు కాంపిటీషనే ఉండకుండా తుడిచిపెట్టటానికి ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తి వ్యయం కంటే అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ కాస్ట్‌ల కంటే తక్కువ ధరకి అమ్ముతూ మార్కెట్‌లో ఇక రైవల్స్ కనుమరుగయ్యాక ఒకసారి మొత్తం ఇంకే ఆప్షన్ లేవు మనకు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఆప్షన్ అనే స్టేజ్‌కి తీసుకొచ్చినాక ఇంకా వాళ్ళిష్టం వచ్చిన ధరకి ధరలు పెంచేసుకోవటానికి ప్రొడక్ట్స్ మీద ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఎంతో కొంత భరిస్తున్న లాసులు అన్నీ కూడా ఈ ప్రెడేటరీ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ వాసన కొడుతున్నాయి అని ఆయన ఆన్ రికార్డు అడిగారు. కడిగి పారేశారని చెప్పొచ్చు. సో ఇదొక ఏదో యూట్యూబర్స్ థియరీ కాదు. ఇది సాక్షాత్తు భారత ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. ఇంకొక కీలకమైన అంశం చాలామందికి తెలియనిది ఏమిటంటే డిస్కౌంట్లు అనగానే వెళ్ళిపోతుంటారు. కానీ ఈ భారీ డిస్కౌంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో ఉండే ధర పైన ఇస్తున్న డిస్కౌంట్ కాదు. అది ఒరిజినల్ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు ఉన్న ఎంఆర్పి పైన లెక్కేస్తారు. నిజం చెప్పాలంటే ఆ లాంచింగ్ రేటు ఆ రోజు డేటులో వచ్చినటువంటి లాంచ్ ప్రైస్కి గడిచిన ఏడాది కాలంగా దేశంలో ఎవరు ఒక్కడు కూడా కొనుండరు. కాబట్టి ఆ 40% ఆఫ్ అనే ఆ డిస్కౌంట్ ఏదైతే మీకు అట్రాక్ట్ చేస్తున్నారో అందులో సగం కూడా అసలు డిస్కౌంట్ కాదు. ఎందుకంటే మార్కెట్ వాల్యూ అప్పటికే ఏమో 60,000కి పైగా పడిపోయి ఉండొచ్చు కదా. ఇక్కడ మీకు అనిపించవచ్చు, సరే బ్రో అలా చూసినా కూడా నాకు రీటైల్ షాప్కి వెళ్తే అక్కడ కంటే కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోనే తక్కువ ధరకు వస్తుంది కదా అని మీరు వాదించవచ్చు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీరు చూసే ఆ ఫైనల్ నెంబర్ ఒకే డిస్కౌంట్ కాదు. అందులో ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇచ్చే బేస్ డిస్కౌంట్ ఒకటి ఉంటుంది. ఇక యాక్సిస్, ఐసిఐసిఐ, ఇక ఈ హెచ్ఎస్బిసి ఇట్లాంటి బ్యాంక్స్ వాళ్ళు అమెరికన్ కార్డు ఉండే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేసే స్పెషల్ కార్డ్స్ ఉంటాయి కదా. దాని ద్వారా ఇంకొక 10% బ్యాంక్ డిస్కౌంట్ ఇంకొకటి ఉంటుంది. ఆల్సో ప్లాట్ఫామ్ వాళ్ళ ఓన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ వాడితే ఇంకో సెపరేట్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. వీటన్నిటిపైన ఒక ఎక్స్చేంజ్ బోనస్ అని, ఈ ఎక్స్చేంజ్ బోనస్ కూడా అడ్వర్టైజింగ్ అప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ వస్తుందని చూపిస్తారు. అసలు ఆ ఫుల్ అమౌంట్ యాపిల్ వర్డ్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. అసలు ఎవరికి రాదు, వేళ మీద లెక్క పెట్టచ్చు, ఒకవేళ వస్తే అదృష్టమే. దీన్నే డిస్కౌంట్ స్టాకింగ్ అంటారు. కాబట్టి ఈ స్టాక్లో ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ ఏ ఒక్కటి మిస్ అయినా అంటే మీ దగ్గర ఆ పర్టికులర్ క్రెడిట్ కార్డు లేకపోయినా లేదా మీ పాత ఫోన్ కండిషన్ సరిగ్గా లేకపోయినా మీరు చూసినట్లు ఆ బ్యానర్ మీద ఉన్న భారీ 40%, 60%, 90% అంటున్నారే ఆ డిస్కౌంట్ రేటుకి అసలు కొనలేరు. సో అలా కంపేర్ చేస్తే రీటైల్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితులు కూడా చాలాసార్లు వస్తుంటుంది. అండ్ అసలు మీడియాలో కూడా ఎవ్వరు చెప్పని ఇంకో నివ్వెరపోయే నిజం ఏంటంటే బ్యాంకులు కూడా మీకు ఏమీ ఉచిత సేవ చేయటం లేదు. ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ వాడే కొత్త కస్టమర్లను పట్టుకోవడానికి బిగ్ బిలియన్ డేస్ అనేది వాళ్ళకు ఒక అతి పెద్ద అవకాశం. దిస్ ఈజ్ ఎ సింగిల్ బిగ్గెస్ట్ క్రెడిట్ కార్డ్ అక్విజిషన్ విండో ఆఫ్ హోల్ ఇయర్ ఇన్ ఇండియా. ఈరోజు వాళ్ళు ఒక 2,000 తగ్గించినా సరే మీరు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే తీసుకుంటున్నారు కదా, దానితో ఈఎంఐలు కట్టడం అలవాటు చేసుకుంటే ఆ కార్డు వల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఆ బ్యాంక్స్కి వచ్చే లాభం నేను ఎందుకు బ్యాంక్ వాళ్ళే లెక్కలేసినా కూడా ఎంత ప్రాఫిట్ వస్తుందో అసలు మన ఊహకు అందని ప్రాఫిట్స్ వస్తాయి. అంతకు మించి వేరే మ్యాటర్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మన తల్లిదండ్రులు మనకి మంచి ఆరోగ్యాన్ని లేదా ఆస్తుల్ని వారసత్వంగా మనకి బదిలీ చేస్తే మనం మాత్రం దానికి బదులుగా తర్వాత జనరేషన్కి అంటే మన పిల్లలకి, బ్రదర్స్కి, వీళ్ళందరికీ వారసత్వంగా మనమేం అలవాటు చేస్తున్నాం అంటే హ్యాబిట్ ఆఫ్ ఈఎంఐ స్పెండింగ్ని మన తర్వాతకి అది వారసత్వంగా అలవాటు చేస్తున్నాం. అంటే ఇట్స్ ఎ ర్యాబిట్ హోల్, యూ కాంట్ ఎస్కేప్. అది కూడా ఇంకా తర్వాత ఉండే అన్ని జనరేషన్స్ ఈ ర్యాబిట్ హోల్లోనే తిరుగుతుండాలి ఈఎంఐ అనే స్పెండింగ్ కల్చర్లో. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదో లాస్ట్ ఇయర్ జరిగిన సినిమా రివ్యూ లాగా కాకుండా ఇది నేను చెప్తుంది రీక్యాప్ కాదు. అతి త్వరలో మీకు రేపు రాబోతున్న పెద్ద సేల్కి ఇదొక ప్రివ్యూ అలర్ట్ లాంటిది. అఫ్కోర్స్ మిమ్మల్ని మోసం చేయాలనే వాళ్ళు ఈ ఆట ఆడటం లేదు, అది మాత్రం నేను చెప్పట్లేదు. మీరు అనుకుంటున్న గ్రేట్ డీలు, గ్రేట్ డిస్కౌంట్రా, బిగ్ బిలియన్ డిస్కౌంట్రా అని ఆ డిస్కౌంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఏముంది మీరు ఎప్పటికీ చెక్ చేయరనే నమ్మకంతోనే వాళ్ళు
ఈ ఆట ఆడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఆ వాటి వెనక జరిగే బిహైండ్ ది టాక్టిక్స్, స్ట్రాటజీస్, ఆ బెయిట్ అండ్ స్విచ్ అట్లాంటివి. రెండిటికి చాలా తేడా ఉంది. పైగా ఆన్‌లైన్ షాపింగ్‌కి ఎక్కువగా అడిక్ట్ అవుతుంది మన ప్రియతమ జెన్‌జీ అంటున్నారు. ఇందాక చెప్పిన ఫోమో వాళ్ళకేముంటది, డోపమైన్, ఎస్కేపిజం ఇవన్నీ జెన్‌జీకి పుష్కలంగా ఉన్నాయని వాళ్ళకి తెలుసు. సో, ఈ వీడియో మీ కళ్ళకి కొంచెమైనా గూడా కళ్ళు తెరిపించే అనిపిస్తే కిందున్న బటను ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటాను. స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ స్టే షార్ప్.